హైదరాబాద్ కొంపల్లిలో జరిగిన జాగృతి లీడర్ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. తల్లి కడుపు నుంచే ఎవరూ నాయకులుగా పుట్టరని, నాయకత్వ లక్షణాలు పరిపక్వతతో వస్తాయన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడి ట్రెండ్ అవ్వడం కొందరికి ఫ్యాషన్ గా మారిందని విమర్శలు చేశారు. ఇక మూస పద్ధతిలో వెళ్లేవాడు గొప్ప నాయకుడు కాలేడన్నాడు. అలాగే కంటెంట్ లేనివాడే తిట్లకు దిగుతాడని, తిట్లు బూతులకు జాగృతి కార్యకర్తలు చోటివ్వకూడదని పిలుపునిచ్చారు. జాగృతి సంస్థ మీద బయట అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, కేవలం సమాజంలో ఒక మంచి నాయకత్వాన్ని పెంపొందించేందుకు మాత్రమే ఈ లీడర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు కవిత. మన ఇంట్లో ఉన్న చెత్తను పక్కింట్లో వేయకుండా ఉండటం కూడా సామాజిక స్పృహే అన్నారు. అలాంటి సామాజిక స్పృహ తెలంగాణ జాగృతి కార్యకర్తలకు, నాయకులకు ఉండాలని ఆకాంక్షించారు. లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు. తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు. అందరూ సామాన్య శిశువుగానే పుడతారు. కానీ నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడైతాడు తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు. వాడి వల్ల 10 మందికి ఉపయోగం కూడా ఉండదు. తోటివాడి గోప్యతను, తోటివాడి మంచిని, తోటివాడి మర్యాదను కాపాడకుండా నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి అలా ట్రెండ్ అయిపోయింది. దానికి ఏమనుకోవద్దు, యూట్యూబర్ల అండ కూడా బాగా ఉన్నది. ఎవడెక్కువ తిట్లు తిడితే వాడికి అన్ని వ్యూస్ వస్తున్నాయి. అటువంటి కాలంలో మనం బతుకుతున్నాం. కానీ నా రిక్వెస్ట్ తెలంగాణ జాగృతి నాయకులకు, తిట్టకుండా పదునైన విమర్శ చేయడం నేర్చుకోండి. తిట్లకు దిగజారినం అంటే విషయం లేదని అర్థం. నువ్వు తిడుతున్నావు పక్కన అంటే కంటెంట్ లేదని అర్థం. కంటెంట్ లేదు కాబట్టి తిడుతున్నావు, క్యాలిబర్ లేదు కాబట్టి తిడుతున్నావు, లాజిక్ లేదు కాబట్టి తిడుతున్నావు. మన నాయకులు, మన కార్యకర్తలు మాత్రం దయచేసి లాజికల్గానే మాట్లాడాలి, కంటెంట్తోనే మాట్లాడాలి, క్వాలిటీతోనే మాట్లాడాలి. తిట్లకు మాత్రం పోవద్దు. ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి. మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.